హలో అండి, నమస్తే అందరికీ. స్వయం కృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన విలక్షణమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలో శర్వానంద్ కూడా ఒకరు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో ఒకే ఒక జీవితంతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఊపులోనే ఇప్పుడు మనమే అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రేజీ కాన్సెప్ట్తో రూపొందిన ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది, ఏ మేర వసూలు చేస్తే ఈ సినిమా విజయాన్ని అందుకుంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రమే మనమే. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. దీనికి హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఎమోషన్స్ అనేవి లేని ఒక కుర్రాడి లైఫ్లోకి ఒక అమ్మాయితో పాటు బాబు ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత నుంచి అతని జీవితంలో విచిత్రమైన సంఘటనలు జరగడం, వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే అంశాలతో తెరకెక్కిన చిత్రమే మనమే. ఈ మూవీ లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్తో రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పూర్తి స్థాయి ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన మనమే సినిమాను జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. వీటన్నింటికీ ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది. శర్వానంద్ నటించిన మనమే మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో 3.5 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్లు, సీడెడ్లో 1.5 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో కలిపి 1.5 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా 11.5 కోట్లు మేర బిజినెస్ జరిగింది. శర్వానంద్ వేగంగా సినిమాలు చేయడం లేదు. అయినప్పటికీ మనమే మూవీకి బిజినెస్ రికార్డు స్థాయిలోనే జరిగింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాల్లో కలిపి 11.5 కోట్ల బిజినెస్ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 12 కోట్లుగా నమోదైంది. అంటే ఇంత మొత్తం వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్ను చేరుకుంటుంది. చూడాలి మరి ఈ సినిమా 12 కోట్లు రాబడుతుందో లేదో.